హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ప్రశ్నాపత్రం లీక్ నిజం, విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీసీ వివాదంపై సుప్రీంకోర్టు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. నైపుణ్యమే యువత భవిత అంటూ బ్యాన్ రైట్ను ప్రచురించింది. యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ. మనం గతంలో ఈ స్కిల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కరికులం పాఠశాల స్థాయిలో ఉండాలని చెప్పి అనుకున్నాం. దానికి అనుగుణంగా అనుకుంటా యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు. ఇది అభినందించదగ్గ విషయం. సీఎంను కలిసిన బారాస ఎమ్మెల్సీ చల్లా త్వరలో కాంగ్రెస్లోకి, ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరతారని అంచనా అంటూ ఒక వార్త. రాజకీయ వ్యాపారంలో వైఎస్ఆర్ వారసులు కారు. కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా. ఏపీలో నిర్వహించిన జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. పేరుకుపోతున్న పరిహారం కేసులు. ట్రైబ్యునల్ విచారణకు హాజరు కాని బాధితులు. ఫార్మాసిటీ, నిమ్డ్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ అంటూ ఒక కథనం. సంఘాల నేతలైన 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ. వారు ఏ పదవిలో ఉన్నా స్థానచలనం తప్పనిసరి. ప్రభుత్వం జీవోలో స్పష్టం అంటూ ఒక వార్త. ముంచెత్తిన వాన, మునిగిన ముంబై. 6 గంటల్లో 30 సెంటీమీటర్లు మించి కుండపోత వర్షం. నిలిచిన లోకల్ రైళ్లు, విమాన సేవలకు అంతరాయం అంటూ కథనం. వర్షాకాలం వస్తే ముంబై ఎప్పుడు మునుగుతూనే ఉంటుంది. మరి దాన్ని ముంపుకు గురికాకుండా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కాని విషయం. రేబీస్తో జాగ్రత్త. కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? గర్భిణీలు, శిశువులు టీకాలు తీసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు, వాటికి సమాధానాలు సుఖీభవలో అంటూ ఒక వార్తను ప్రచురించారు. రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా మోదీ అంటూ 10వ పేజీలో దీనికి సంబంధించినటువంటి వివరాలని పొందుపరిచారు. తర్వాత గ్రాట్యుటీ ఔదార్యం కాదు, ఉద్యోగి హక్కు. ఈసీఐఎల్కు తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. పంపు హౌసుల నిర్మాణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ పిసి కోస్. బ్యారేజీలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. ఆయిల్ ఫామ్ ధరల గండం, ఏటేటా తగ్గుదలతో సాగుపై అన్నదాతల్లో ఆందోళన. ధర స్థిరీకరించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. 34 కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లు, ఒక సంస్థకు ఒక వైస్ చైర్మన్ నియామకం. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. మన్యంలో కంటైనర్ ఆసుపత్రి. రాష్ట్రంలో తొలిసారి ములుగు జిల్లాలో. సరే, కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. లోపల 4 గదులు, బాగానే ఉంది. ఇది అయితే ఇందులో డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే గిరిజనులకి సరైన వైద్యం లభిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయని ఆశిద్దాం. పాఠశాలల హేతుబద్ధీకరణ మేలు. 13,364 బడుల్లో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువే. 5,821 చోట్ల ఏకోపాధ్యాయులే. చాలా చోట్ల
విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఘోరం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ సలహా అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఇవి ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు. మీరు ఇప్పటివరకు విన్నది ప్రసాద్ భారతి స్వాన్తో. వింటూనే ఉండండి వార్తలను. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ మనకు కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.